హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు వెన్ ద ఫోన్ రింగ్స్ అనే డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో సస్పెన్స్ అండ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ లవ్ అనేది చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మనకు పార్టీని చూపిస్తారు. అందులో మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇతని పేరు వచ్చేసి సియూన్ అనమాట. అతను చూసి అందరూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఇతను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన హీరోయిన్ వస్తుంది. తిన పేరు వచ్చేసి హంజన్. తిను వచ్చేసి ఏమీ మాట్లాడలేదు, తనకు వాయిస్ ఉండదన్నమాట. తను హీరోకి దగ్గరగా వెళ్తుంటే అందరూ కూడా అనుకుంటారు, ఏంటి ఈ అమ్మాయి హీరోకి వైఫా, ఈ కపుల్స్ ఎంత బాగున్నారో కదా అని చెప్పి అంటుంటారు. దానికి మన హీరోయిన్ నర్వస్ అవుతూ ఉంటే హీరో అంటాడు, చూడు నువ్వేం నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తుంది నన్ను, మాట్లాడుకుంటుంది నా గురించి. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన రిలేషన్షిప్ గురించి ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు మనకి 5 days బ్యాక్ చూపిస్తారు ఒక న్యూస్ ఛానల్లో. అందులో మన హీరోయిన్ సైన్ లాంగ్వేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. తను సైన్ లాంగ్వేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇతను వచ్చేసి తన కో ఎంప్లాయీ యూరి. తనకి సియూన్ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి చెప్తాడు, సియూన్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అని చెప్పి. సో దానికి యూరి అంటుంది, వావ్ సియూన్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడా, ఎంత బాగుంటుందో కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. వాళ్ళంతా కూడా అతని ఇంటర్వ్యూని చూపిస్తూ ఉంటారు. అప్పుడు మన హీరో అంటాడు, చూడండి నా పేరు సియూన్, నేను ఒక ప్రెసిడెంట్ ఒక స్పోకర్ని. సో అందరూ కూడా వినండి, ఎవరైతే కిడ్నాపర్ చేశారో వాళ్ళందరి డిమాండ్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. నేను గవర్నమెంట్ తరపు నుంచి నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా నేను కాపాడుతాను. సో వాళ్ళందరికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పీచ్ ఇస్తాడనమాట. దాన్ని చూసి అందరూ క్లాప్స్ కొడుతుంటే మన హీరోయిన్ మటుకు తన మిడిల్ ఫింగర్ని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ మదర్ ఇన్ లా అంటుంది, నువ్వు ఎందుకని జాబ్ని మానేయకూడదు, ఎందుకు ఇంకా జాబ్ చేస్తున్నావు అని చెప్పి అంటుంటే వాళ్ళ మదర్ అంటుంది, అవును నేను తనకి చెప్తాను తనని జాబ్ మానేయమని చెప్పి అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, అయినా నిన్ను జాబ్లో జాయమని ఎవరు చెప్పలేదు, నువ్వు ఖాళీగా ఇంట్లో ఉండలేకుండా అని సీఎన్కి చెప్పావు, సో అతను నీకు చేయమని చెప్పాడు జాబు, నువ్వు తన వైఫ్ అని ప్రపంచానికి చెప్పే అవకాశం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అంతేకాదు నువ్వు వాయిస్ గురించి ట్రీట్మెంట్ తీపించుకుంటున్నావు కదా, ఏమైందంటే అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నువ్వు తన వాయిస్ రావాలని కోరుకుంటున్నావా అని చెప్పి అంటుంటే, అది నిజమే, తన వాయిస్ రాకుండా ఉండమే మంచిది, నువ్వు ఇలా నోరు మూసుకొని ఉండమే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చేసి హీరోయిన్ అరుస్తుంది, ఇదంతా నీ వల్లే, తన దగ్గర ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, ఒక మ్యాన్ని నీ వైపు తిప్పుకోవడం కూడా నీకు రాదా, ఆయన మరొక అమ్మాయి నుంచి నువ్వు అతన్ని తీసుకున్నావు, సో నువ్వు తన నీ వైపు తిప్పుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అంతేకాదు నువ్వు ఒక న్యూస్ ఛానల్ చైర్మన్కి సెకండ్ డాటర్వి, అలాగే ప్రెసిడెంట్కి కాబోయే కోడలివి, సో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇవన్నీ విని మన హీరోయిన్ ఫ్రస్ట్రేషన్గా కార్లో వెళ్తూ ఉంటుంది. సడన్గా తన కారు తన కంట్రోల్లో ఉండదన్నమాట. కానీ కంట్రోల్ తప్పి ఎలా అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్కి గుర్తుకొస్తుంది, హ్యాకర్స్ కార్ని కూడా హ్యాక్ చేస్తున్నారు, అలాగే కార్ లాక్ని కూడా హ్యాక్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి అదంతా గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇప్పుడే ఒక బండి వచ్చేసి మన హీరోయిన్ని గుద్దైపోతూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరోయిన్ చూపిస్తారు, తన వర్క్లో చేస్తూ ఉంటాడు, చాలా బిజీగా ఉంటాడు. మన హీరోయిన్ ఏమో ఇలా చావు బతుకుల మీదుగా ఉంటే కొద్దిలో మన హీరోయిన్ ఆ ట్రక్ నుంచి తప్పించుకుంటుంది. కానీ దూరం నుంచి ఒక వ్యక్తి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు, తన ఫేస్ మొత్తం కవర్ చేసుకుంటాడు. అలా తన దగ్గరగా వస్తూ ఉంటాడు. తన డోర్ లాక్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. హీరోయిన్ తన్ని లాక్ చేస్తుంది, అయినా సరే తను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోకి కాల్ చేసి, నీ వైఫ్ని నేను కిడ్నాప్ చేశాను, సో నేను తన్ని చంపేస్తానని చెప్పి అంటుంటాడు. అందులో ఫోన్ కట్ అయిపోతుంది. సో హీరో వచ్చేసి వెంటనే కూడా వాళ్ళ మదర్లాకి కాల్ చేసి, హీరోయిన్ ఎక్కడ అంటే తను అంటుంది, నేను తన్ని డిన్నర్ అయిపోగానే ఇంటి దగ్గర డ్రాప్ చేశానని చెప్పి అంటుంది. సో మన హీరో రిలాక్స్గా ఫీల్ అవుతాడు. అప్పుడే కిడ్నాపర్ ఫోన్ చేయగానే, నా భార్య ఎవరో నీకు తెలుసా, కావాలని నాతో ఫ్రాంక్ చేస్తున్నావా, ఒకవేళ చంపేయాలనుకుంటున్నావేమో చంపేసా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ ఆ మాటలకి కిడ్నాపర్ చాలా ఇరిటేట్ ఫీల్ అవుతాడు, మన హీరోయిన్ని టార్చర్ చేస్తాడనమాట. అంతేకాదు ఆ ఫ్రస్ట్రేషన్లో హీరోయిన్కి నెక్
మీద చిన్న గాయం కూడా తగులుతుంది. తను అంటాడు, ఏంటి ఇతను, తన వైఫ్ ఎవరో నాకు తెలీదా, నువ్వే కదా తన వైఫ్వి, బహుశా తనకి ఇంకొక వైఫ్ కూడా ఉందేమో, కానీ నువ్వు దేవుణ్ణి కోరుకో, తను ఎంతగానో ప్రేమించే వైఫ్ నువ్వే కావాలని నేను ఎంత ప్లాన్ చేశానో తెలుసా, ఈ ఫోన్లో మన వాయిస్ కూడా వేరేలా అనిపిస్తుంది, 10 minutes కన్నా ఎక్కువ మాట్లాడితే కానీ హ్యాక్ చేయలేరు, నీ కార్ని హ్యాక్ చేశాను, ఇంత కష్టపడితే ఇతను నాతో ఇలా మాట్లాడతాడేంటి అని మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు హీరో ఫోన్ ఎత్తాడు. తనతో అంటాడు, చూడు హీరోయిన్ మేడ మీద నేను కత్తి పెట్టున్నాను, తను వెంటనే కూడా నేను చంపేస్తాను, సో వెంటనే కూడా నేను ఎంత అడిగితే అంత డబ్బులు నువ్వు నాకు పంపి అంటుంటే హీరో అంటాడు, నేను వద్దనలేదే నిన్ను, చంపేసే తన్ని, ఈసారి ఫోన్ చేయొద్దు, తను చంపేసి తన శవాన్ని నా దగ్గరికి పంపి అని చెప్పి కౌంటర్ ఇచ్చి పట్టేస్తాడనమాట కాల్. ఈ మాటలని వింటున్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది అనమాట. ఆ దెబ్బకి కారు గాల్లో ఎగురుతుంది. కిడ్నాపర్ కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఇక్కడ హీరో తన ఫోన్లో ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఆ స్కామర్ నుంచి అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు తన కో ఎంప్లాయ్ అంటారు, మీరు ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా నాకు, లాస్ట్ ఇంటర్వ్యూలో మీ ఫొటోస్ చూసారు ఎంత బాగా వచ్చాయి అంటుండే. అప్పుడు హీరో అంటాడు, నువ్వు నిజాన్ని చూపించాలే కానీ నా ఫొటోస్ని కాదు, నీ వర్క్ని నువ్వు చేయని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు, హీరో సడన్గా కూడా తన వెనక్క కారు తోలుతాడు. దెబ్బకు మనోడు భయపడుతూ ఉంటాడనమాట. తనతో అంటాడు, నాకు నీతో చిన్న హెల్ప్ కావాలి, చేస్తావంటే, హెల్ప్ కోసం మనుషులు చంపేస్తారా నాయన, నీలాంటి వాళ్ళే నాయన, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ ప్రపంచంలో అని చెప్పి అతని కాళ్ళలో ఎక్కుతాడు. అంతే మన హీరో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దెబ్బకి అతను భయపడి సారీ నేను ఏదైనా తప్పు చేస్తుంటే నాకు క్షమించండి ప్లీజ్ అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, నాకు ఎందుకో కూడా చాలా బ్యాడ్ ఫీలింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే తన నెంబర్ హ్యాక్ చేయలేకపోతున్నాము, తన వాయిస్ ఒరిజినల్ వాయిస్ కాదు, సో వెంటనే కూడా నువ్వు ఈ నెంబర్ని ట్రాస్ చేయని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు తను అంటాడు, నీకు బ్యాడ్ ఫీలింగ్ అయితే నన్ను చంపేయాలనుకుంటున్నావా నాయన, నువ్వు కారు స్లోగా తోలరా బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. సో మన హీరో కోపం అంతా తగ్గిపోయాక ఒక చోటుగా వదిలేసి, సర్లే నా పని అయిపోయింది నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఏంటి నిన్న బొమ్మను అనుకున్నావా, నీకు కోపం వస్తే వాడతావు లేకపోతే వదిలేస్తావు, యూ జర్క్ అని చెప్పి తిడుతూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ తన స్నానం చేసేసి తన దెబ్బలకి మందులు వేసుకుంటూ ఉంటుంది. హీరో వెళ్ళి హీరోయిన్ చూడగానే కొంచెం తను రిలాక్స్ ఫీల్ అవుతాడు. తనతో అంటాడు, నీకు తెలుసా నాకు ఒక ఫ్రాంక్ కాల్ వచ్చింది, నేను చంపేస్తారని చెప్పి నేను అస్సలు నమ్మలేదు, కానీ చూడు నువ్వు అస్సలు ఎంత బాగా సేఫ్గా ఉన్నావు చనిపోకుండా అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ మాటలకి మన హీరోయిన్ కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి వీడి ఉద్దేశం, నేను చచ్చిపోవాలనా, అరే సేఫ్గా ఉన్నానంటే ఏమనుకుంటున్నాడు ఇతను అసలు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరోకి తన కో ఎంప్లాయ్ కాల్ చేసి అంటాడు, ఇతని పేరు వచ్చేసి జిన్ అని పిలుచుకుందాము. ఇతను చెప్తాడు, ఏంటంటే కిడ్నాపర్ మాట్లాడిన ఫోన్ని మనం హ్యాక్ చేయలేము, ఖచ్చితంగా 10 minutes పైగా మాట్లాడాలి, మేడంకి ఎలా ఉంది అని చెప్పి అంటుంటాడు. అప్పుడు హీరో అంటాడు, అవును నేను ఇప్పుడు చాలా కూడా కిడ్నాప్ కేసుల్లో వర్క్ చేశాను, అన్నీ కూడా సాల్వ్ చేశాను, వాళ్ళందరూ కూడా నా వైఫ్ మీద కోపంగా ఉండవచ్చు నన్ను టార్గెట్ చేయడంలో, సో దానికి నేను సెక్రటరీ కూడా అరేంజ్ చేస్తానని చెప్పి అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, రేపు ఒక పార్టీ ఉంది, అందులో సైన్ లాంగ్వేజ్ రిపోర్టర్గా అవసరం ఉంది, సో నువ్వు నాతో కలిసి పార్టీకి వస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్కి వాళ్ళ మదర్ చెప్తుంది, సియోన్ నాకు కాల్ చేశాడు, కానీ నేను చెప్పాను నువ్వు డిన్నర్ నుంచి డైరెక్ట్గా నేను ఇంటికాడ ఇసిపెట్టాను అని చెప్పి, సో తను అడిగితే నువ్వు కూడా అలాగే చెప్పు అని చెప్పి అంటుంది. అంతేకాదు తన్ని తిడుతూ ఉంటుంది ఫోన్లో, నువ్వు రేపు పార్టీకి వెళ్తున్నావు కదా, సో బాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి నువ్వు బాగా రెడీ చేసుకో అని చెప్పి అంటుండే. హీరోయిన్ ఏం మాట్లాడకుండా గొమ్మని సైలెంట్గా తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. మనకి 3 years బ్యాక్ చూపిస్తారు హీరోయిన్ల మ్యారేజ్ని. హీరోయిన్ అలా కూర్చోంటే హీరో వస్తాడు, తనతో ఉంటాడు, ఈ మ్యారేజ్ నీది కాదు, ఈ వస్తువులు నీటి కాదు, అన్నీ తీసేసే అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా వెంటనే కూడా అన్నీ కూడా తీసేస్తూ ఉంటుంది. దాన్ని చూసి హీరో తన కోట్ని
ఆపుతాడు. ఏంటి నా ముందు బట్టలు లేకుండా నిలబడాలనుకుంటున్నావా ఏంటి నువ్వు అని చెప్పి తనకు ఒక పేపర్స్ని ఇస్తాడు, కాంట్రాక్ట్ పేపర్స్ని. దాన్ని చూస్తూ మన హీరోయిన్ చదువుతూ ఉంటే హీరో అంటాడు, నువ్వేం చదవాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను విను. నువ్వు నాకు డైవర్స్ ఇవ్వడానికి వీల్లేదు, స్పెషల్గా ఎలక్షన్స్ టైంలో. అలాగే ఈ మ్యారేజ్ని మనము పబ్లిక్ చేయడం లేదు, ప్రైవేట్గానే ఉంచుతున్నాము. సో ఎప్పటికీ కూడా ఇది పబ్లిక్ అవ్వకూడదు. ఎవరైతే ఈ రూల్స్ని బ్రేక్ చేస్తారో వాళ్ళు 2 billion పే చేయాల్సి వస్తుంది పార్టీ ఏకే అని చెప్పి అంటాడు. దాంతో మన హీరోయిన్ ఏం మాట్లాడకుండా కూడా సైన్ చేసేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్కి రింగ్ తొడతాడనమాట. చూడు, నువ్వు నాకు వైఫ్గా రావడం లేదు, నువ్వు ఒక వస్తువులా వస్తున్నావు, నన్ను అమ్మేశారు. సో నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిదే అని చెప్పి అంటుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు మ్యారేజ్ని కూడా ప్రైవేట్ చేసి ఉంటారనమాట. అదంతా కూడా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ని చూపిస్తారు పార్టీని. పార్టీలో మన హీరో తన కొలీగ్స్ని మాట్లాడుతూ ఉంటాడు. తన వాయిస్ లేదు కాబట్టి హీరోయిన్ తనతో మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడు కొలీగ్ వైఫ్ అంటుంది హీరోయిన్ని, నువ్వు హీరో వాళ్ళ వైఫ్వి కాదా అంటే అప్పుడు మన హంజున్ అంటుంది, కాదు, నేను ఒక వర్క్ పని మీదే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. దాంతో తన కొలీగ్ అంటాడు, ఏంటి తను నీ వైఫ్ కాదా అంటుంటే, నువ్వు ఎందుకని నీ వైఫ్ని పబ్లిక్కి చూపించలేదు అని చెప్పి అంటాడు. అప్పుడు హీరో అంటాడు, నా వైఫ్ నా వీక్నెస్ అండి, అందుకే నేను తన్ని ఎప్పటికీ కూడా పబ్లిక్కి చూపించలేదు అని చెప్పి అంటాడు. అప్పుడు కొలీగ్ అంటాడు, అంటే నీ వైఫ్ నీ వీక్నెస్ అంటే తనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, అలా కాదు, నేను చాలా కేసెస్ని ఇప్పుడు డీల్ చేస్తున్నాను, నా మీద పగతో నా వైఫ్ని ఏదైనా చేస్తారా అని చెప్పి నేను తన్ని బయటికి తీసుకురాలేదు, తన వీక్నెస్ అని చెప్పి అంటుంటాడు. సో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఈ మాటలని కూడా మన హీరోయిన్కి ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. సో వెంటనే కూడా డ్రింక్ మీద డ్రింక్ చేస్తుంటే హీరో తను ఆపుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, చూడు, నేను నా వర్క్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే, ఏంటి నాతో పాటు ఒక్క నిమిషం కూడా నువ్వు నిలబడుకొని ఉండలేకపోతున్నావా, నీ కాళ్ళు నొప్పిగా అంటే వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పి అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఒక మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, నువ్వు నా మ్యారేజ్ని ఎందుకని బయటికి చెప్పలేదంటే నేను నీ వీక్నెస్ అని చెప్తున్నావా, అలా అయితే నిన్న ఏమైంది, నిన్న ఎందుకని నువ్వు నా గురించి ఆలోచించలేదు, నేను అలాంటి పొజిషన్లో ఉంటే యూ జర్క్ అని అంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఇన్ని చెప్తున్నా మన హీరోకి ఇదేమీ వినపడకుండా తన్ని తిట్టిందే వినపడుతుంది. సో తను అంటాడు, నువ్వు నన్ను తిడుతున్నావా ఇప్పుడు అని చెప్తుంటే హీరోయిన్ ఆ మాటలకి ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి, బహుశా నీ వీక్నెస్ అన్న వైఫ్ నేను కాదేమో, నీ వైఫ్ మరొకరెవరో ఉన్నారేమో అని చెప్పి అంటుంది. హీరోయిన్ తాగిన డ్రింక్నే తాగుతూ ఉంటాడు. మన హీరోకి కిడ్నాపర్ కాల్ చేస్తాడు. ఏంటి పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నావంటే హీరో అంటాడు, చూడు, నువ్వు నా వైఫ్ని చంపాలనుకున్నావు, నా వైఫ్ ఏమో నా కళ్ళ ముందర సేఫ్గానే ఉంది, సో మాట్లాడుకుందాం, నువ్వు నా వైఫ్ని ఎలా చంపాలనుకుంటున్నావో చెప్పు డీటెయిల్గా అని చెప్పి కావాలనే అంటాడు తన ఫోన్ని ట్రాస్ చేయడానికి. అప్పుడు తను అంటాడు, ఏంటి నీ పార్టీ మొత్తం బాగానే తిరుగుతున్నావు, నవ్వుతూ మాట్లాడుతున్నావు అంటే ఇదంతా నీకు ఎలా తెలుసు, అసలు ఛాన్స్ లేదు నువ్వు ఇక్కడికి రావడానికి, ఎందుకంటే ఇన్విటేషన్ లేకుండా ఈ పార్టీకి నువ్వు రాలేవంటే. అప్పుడు తను అంటాడు, నీ ఎదురుగా ఉన్న డిష్ చూడు ఎంత బాగుందో, వెళ్ళి వాటిని తిను అని చెప్పి ఆ డిష్ పేరు చెప్తాడనమాట. సో అప్పుడు మన హీరోకి టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా అని చెప్పి అంటుంటే హీరో మటుకు మొత్తం ప్లేస్లన్నీ వెతుకుతూ ఉంటాడు, ఎక్కడున్నాడు కిడ్నాపర్ అని చెప్పి. అప్పుడు తను అంటాడు, నాకు నీ వైఫ్ ఎవరో తెలియదు అంటున్నావు కదా, నీ వైఫ్ హంజునే కదా, యాక్చువల్గా నువ్వు తన్ని మ్యారేజ్ చేసుకోవాల్సింది కాదు, తన అక్కని మ్యారేజ్ చేసుకోవాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో నువ్వు తన సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నావు, ఈ విషయాన్ని నేను బయటికి చెప్పానంటే ఏంటి నీ ఫ్యామిలీ పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మన హీరో అంటాడు, సరే నీకేం కావాలి అంటుంటే, ఇప్పుడు దారిలోకి వచ్చావు, నువ్వు హీరోయిన్ని వదిలేసాయని చెప్పి అంటాడు. గెస్ గాయ్స్, ఇక్కడ ఈ వాయిస్ ఇస్తుంది ఎవ్వరో కాదు, మన హీరోయిన్ అనమాట. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు హీరోయిన్ కిడ్నాపర్తో గట్టిగా అరిచేస్తుంది అనమాట. మళ్ళీ ఫోన్ చేయవాడికి ఎంత కొవ్వు వాడికి, నేను చచ్చిపోతున్నాను రా అంటే నా శవాన్ని పంపిమంటాడా అని చెప్పి తనే స్వయంగా కూడా కాల్ చేస్తుంది. ఇదంతా కూడా కిడ్నాపర్ చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి తిను మాట్లాడుతుందా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో ఫోన్ ఎత్తు అంటే హీరో ఎత్తాడనమాట. సో హీరోయిన్ అలా గాల్లో తోసేస్తూ ఉంటుంది. ఇప్పుడు తన ఫోన్ని తిని తీసుకొని ఉంటుంది. హీరో అంటాడు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఎవరినైనా నువ్వు బ్లాక్
బ్లాక్మెయిల్ చేసే ముందు అతని గురించి తెలుసుకొని బ్లాక్మెయిల్ చేయాలి. సో నేను ఖచ్చితంగా హీరోయిన్ అయితే వదులుకోను. తను నా పర్సన్ అంటుంటే, ఏంటి నీ పర్సనా, ఏంటి నీ పర్సనా, నిన్న ఏమైంది నీ పర్సన్, తనకి ఎంత గాయం చేశానో తెలుసా నేను, నిన్న తన పీక పట్టుకున్నాను, తన జుట్టు పీకేశాను అంటుంటే, ఇంకా ఏం చేశావని హీరో అంటాడు. ఇంకా ఏం చేశానా, తను ఎంత భయపడిందో తెలుసా, తన నెక్ మీద నేను కత్తితో దాడి చేశాను, అలాగే పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది అని చెప్పి అంటుంది. దాంతో మన హీరోకి చాలా కోపం వస్తుంది అనమాట. గోడ మీద కొట్టేసి అంటాడు, చూడు 406, నువ్వు అరెస్ట్ చేయడం అనేది మర్చిపో, ఇక నేను నిన్ను పట్టుకొని తీర్తాను, చూస్తూ ఉండు అని చెప్పి తనకి రివర్స్గా తనకి వార్నింగ్ ఇస్తాడు. మన హీరోయిన్ వెంటనే కూడా కాల్ కట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరిని కూడా చూపిస్తారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో హీరోయిన్ గురించి హీరోకి తెలిసిపోతుందా, అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏంటి అనేది చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అసలు నిన్న ఏమైందో తెలుసా నీ పర్సన్కి, తన గొంతు నొక్కేశాను నేను, తన జుట్టు